అవి చేపలు మసాలా పెట్టింది ఒక వీడియో తీశాను కదా. ఇది రెండో వీడియో అండి. చేపల్ని ఫ్రై చేస్తున్నాను, ఫిష్ని ఫ్రై చేస్తున్నాను. అంటే ఇది ఫ్రై చేసిన తర్వాత రైస్ కూడా చేస్తున్నాను. ఎలా రైస్ చేస్తున్నా దాన్ని చూసేది. కానీ ఈ చేపల్ని ఏంటంటే ఫస్ట్ ఫ్రై చేసేయాలండి. ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఈ ఆయిల్ వస్తుంది కదా, ఆ ఆయిల్ ఏంటంటే ఇప్పుడు మేము రైస్ చేస్తున్నాము. ఆ ఆయిల్ వేసి ఎర్రగడ్డలు, మనం పట్ట, లవంగ, యాలకులు మొత్తం వేస్తాం కదా, ఆ మొత్తం వేసేసి ఆయిల్లోనే ఫ్రై చేసేయాలి. తర్వాత ఏంటి క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ అంటే సన్నగా తరిమి దాంట్లో ఎర్రగడ్డలో వేసేయాలి. ఇదేంటంటే అన్నం పైకి మనం డెకరేషన్కి వేస్తూ ఉంటాం కదా, అందువల్ల ఏంటంటే అది కుకింగ్ చేస్తున్నానండి. అదేంటంటే ఎర్రగడ్డలు, అది ఎండు ద్రాక్ష అంటారు కదా, ఎర్రగడ్డలు ఎండు ద్రాక్ష ఫస్ట్ వాటర్ వేసి ఉడికిస్తున్నాను. తర్వాత లాస్ట్లో వేస్తానండి కొంచెం ఆయిల్, కొంచెం చక్కెర, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేస్తాను ఆ ఎర్రగడ్డలో. ఇదేంటంటే మొత్తం అది క్యాప్సికము మొత్తం రైస్లో వేసిన తర్వాత ఏమంటే పుదీనా, కొత్తిమీర, ఇక్కడ ఏంటి ఆవశాకు అంటారు కదండి, స్వించ్ అంటారు, అది ఆకు మొత్తం వేసి వీళ్ళకి ఆ అన్నం గ్రీన్గా రావాలంటే అవన్నీ ఆకులు వేయాలి. ఆకులు అంటే మంచివే, ఇది ఏమి చెడ్డది ఏం కాదు. కానీ మన శరీరానికైనా మన బాడీకైనా చాలా బెనిఫిట్ అండి. ఇవి ఏది లాస్ అయ్యేది కాదు. తర్వాత ఏంటంటే ఈ రైస్లో నేను కూడా సేమ్ పొడులు వేస్తున్నానండి. ఇక్కడ ఏది కూడా పేస్ట్, ఎర్రగడ్డల పేస్ట్ తెల్లగడ్డల పేస్ట్ ఏమి వేయటం లేదు. తర్వాత ఎర్రగడ్డల పేస్టు, తెల్లగడ్డల పేస్ట్ లేకుండా ఎర్రగడ్డల అన్ని పౌడర్లు వేస్తున్నానండి. వేసిన తర్వాత ఉప్పు వేసి తర్వాత మొత్తం దానికి వాటర్ ఎంత కావాలో ఆ రైస్కి అంత చేసేయండి. ఎందుకంటే ఈ రైస్ ఏంటంటే మొసలి రైస్ కాబట్టి మనం వాటర్ చూసి వేసుకోవాలండి. దక్కుస్ అన్నారు, ఆ దక్కుస్ కూడా చేశారని చూసారా లేదా మీరు. తర్వాత ఏంటి ఈ చేపలు ఫ్రై అయిన తర్వాత మొత్తం దానిపైన పెట్టేసాను నేను. అన్నం పైన పెట్టేయాలి. ఎందుకంటే ఆ చేపలు ఏంటంటే ఆ ఆయిల్ కూడా మళ్ళీ ఆ రైస్లో దిగాలండి. అప్పుడే ఈ రైస్కి ఆ చేపలకి టేస్ట్ వస్తుంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కానీ వీళ్ళు ఇలాగే తింటారండి. చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది. వీళ్ళకి నేను పెడుతున్నాను. ఇప్పుడు వీళ్ళు తింటారు. మొత్తం పెట్టేస్తున్నానండి. మీకు ఒక వీడియో పెట్టాను నేను, ఇక్కడ బయట కంట్రీలో వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా తినాలని. అది కూడా చూడండి. ఈ వీడియో కింద ఉంది. ఆ వీడియో కూడా చూసేయండి, మీకే తెలుస్తుంది. అన్నీ మొత్తం పెట్టేస్తున్నాను వాళ్ళకి. ఇంకా వాళ్ళు తిని మిగిలిన తర్వాత నాకు ఇస్తారు. ఇవి మటన్ అయితే నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఫిష్ కానీ, చికెన్ కానీ, రొయ్యలు ఏవైనా అలాగుంటే నేను తినేస్తానండి వాళ్ళు మిగిలింది. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.